నేను ఈ మాట అనకూడదు గాని అనకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు దాచుకోవడం? కడుపులో ఉన్నది బయటికి కక్కే. ఆ పాము శౌర్యను కాటేయకుండా నిహారికనో నిన్నో కాటేసుంటే సరిపోయి ఉండేది. మా అమ్మ వాళ్ళని ఒప్పించి నిన్ను ఇలరేకం తీసుకొచ్చుకున్నందుకు చివరికి బుద్ధి చూపించుకున్నావు. బుద్ధి లేకుండా ప్రవర్తించకండి. అవతల శౌర్య పరిస్థితి ఏ క్షణాన ఎలా ఉంటుందని నేను కంగారు పడుతుంటే మీరు అర్థం పర్థం లేకుండా గొడవ పడతారేంటి? కృష్ణ, శౌర్యకెలా ఉంది నాన్నా? అస్సలు బాలేదమ్మా. ఒళ్ళంతా విషం ఎక్కేసిందని డాక్టర్లు చెప్తున్నారు. మరో అరగంటలో విషం విరుగుడైందంటే ఓకే, అలా కాకుండా ఒళ్ళంతా నీలం అయిపోయిందంటే శౌర్య బ్రతకడం కష్టమంటున్నారమ్మా. ఆల్మోస్ట్ 99% ఆశలు వదులుకోమని డాక్టర్ చెప్పేసినట్టు. అలా అనుకురా, శౌర్యకేమీ కాదు. అత్తయ్య, శౌర్యం నేను కడుపున మోయకపోయినా జన్మనివ్వకపోయినా ఈ జన్మకు శౌర్య నా కూతురు అనుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. శౌర్యకి జరగరాందేదైనా జరిగిందంటే మాత్రం మీరు 3 శవాలను చూడాల్సి వస్తుంది. నిహారిక, ఎందుకలా మాట్లాడుతున్నావు? శౌర్యకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. శౌర్య చనిపోతే నీ కూతురికి కాంపిటీషన్ ఉండదని లోపల ఆనందపడుతున్నావు కదా అవని. ఏంటా బుద్ధి లేని మాటలు? పాజిటివ్ గా ఎప్పుడు ఆలోచించింది? ఏ విషయంలో ఆలోచించింది? మా బిడ్డ మీద మీరు జాలి దయ చూపించాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ క్షేమంగా ఉంది కదా, సంతోషించండి. ఈ సమయంలో కూడా వంకర బుద్ధి బయట పెడుతున్నావు. నిహారిక, మేము బయలుదేరొస్తాం. అత్తయ్య వస్తానంటుంది కృష్ణ. అమ్మా, డాక్టర్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నేను సిచ్యువేషన్ బట్టి కాసేపు పైకి చెప్తాను. ఉంటానమ్మా.